అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీపావళి కానుకగా పండుగ చేసుకోవచ్చు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డబుల్ ధమాకా. సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో దీపావళికి ముందు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మోదీ ప్రభుత్వం భారీ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలో తపాలా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే అధికార ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. అంటే బోనస్, ఇందుకు సంబంధించి తపాలా శాఖ ఉద్యోగులకు 60 రోజుల జీతానికి సమానమైన బోనస్ను అయితే ఇవ్వడానికి త్వరలోనే ఉత్తర్వులు అయితే పేర్కొంది. అందుకు సంబంధించి ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం ఈ డబుల్ బోనస్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఏ ఉద్యోగులకు బోనస్ అయితే అందుతుంది ఇప్పుడు అనేది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బోనస్ ఎవరికి లభిస్తుందంటే రెగ్యులర్ ఉద్యోగులకు, గ్రూప్ సి కావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు, అదేవిధంగా గ్రామీణ డాక్ సేవ, జీడీఎస్ గ్రామం తప్పకుండా అయితే వారు అర్హులు అవుతారనమాట. అదేవిధంగా టెంపరీ ఫుల్ టైం రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించి మార్చి 31, 2025 తర్వాత రిటైర్మెంట్ రిజైన్ చేసినటువంటి లేదా డిప్యుటేషన్పై మళ్ళీ ఉద్యోగులు కూడా ఈ బోనస్ను అర్హులు అవుతారనమాట. సంబంధిత నిబంధనల ప్రకారం ఇలాంటి ఉద్యోగులందరికీ ఉత్పాదకత బోనస్లు ఇవన్నీ కూడా పిఎల్బి చెల్లించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. బోనస్ ఎలా లెక్కిస్తారన్న దానిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో బోనస్ గణన కోసం ఈ ఫార్ములా పోస్టల్ శాఖ వివరించింది. ఇందులో వచ్చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించి బోనస్ సగటు ఇంటూ 60 అంటే 60 రోజులు ఈ పర్సంటేజ్ 30 బోనస్ లెక్కించడానికి దాదాపు జీతం నెలకు 7,000 పరిమితి అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేసి ఈ బోనస్ అనేది టీఆర్సీ కావచ్చు, కరువు భత్యం ఆధారంగా అయితే నిర్ణయించడం జరుగుతుంది. టెంపరీ ఫుల్ టైం ఉద్యోగులకు సంబంధించి నెలకు 1,200 అంచనా జీతం ఆధారంగా అయితే లెక్కిస్తారు. మొత్తం మీద జాక్పాట్ అయితే వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో డబుల్ ధమాకా అనే విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.